Hey guys, welcome back to our యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పుడైతే మనకు డే 2 ఇన్ షిరిడి. సో, మనమైతే హైవే మీద వెళ్తున్నాము. ఎక్కడికి అని అంటే పంచవటి అండ్ నాసిక్ అండ్ అక్కడ త్రయంబకేశ్వర్ అని ఉంటది. సో, అక్కడికైతే వెళ్తున్నాము. మెయిన్‌గా ఇట్లా ఈ వీడియో లైక్ స్పెషల్లీ ఇల్లు చూపించినా కదా! ఇల్లు ఎందుకు చూపించినా అంటే లైక్ నచ్చింది గైస్. ఎందుకంటే మంచి పొలాలున్నాయి. పొలం మధ్యలో ఇల్లులు. సో, అట్లా లైన్‌గా నాకు చాలా కనిపించినాయి. అంటే ఒకటే ఇల్లుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంతుందనుకోండి. కానీ ఇట్లా ముంగట వెళ్తుంటే ఒకటే ఇల్లు, లైక్ ఇంత పెద్ద పొలము. సో, అట్లా అనిపించింది కాబట్టి వీడియో తీసినాం. అండ్ మాట్లాడుకోవాలంటే మేమైతే ఇప్పుడు త్రియంబకేశ్వర్, నాసిక్ అండ్ పేరు మర్చిపోయాను. సారీ పంచవటి. సో, దాని ప్లేసెస్‌కైతే వెళ్తున్నాము. సో, ఇది పంచవటి ఎళ్ళే దారిలో ఉంటది. ఆల్మోస్ట్ షిరిడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ అట్లా ఉంటదనమాట. మొత్తం లైక్ త్రయంబకేశ్వర్ అదంతా. సో, మేమైతే బా క్యాబ్ బుక్ చేసుకున్నాము. లైక్ అక్కడ ఏంటంటే లైక్ అక్కడ పార్కింగ్‌కి ప్రాబ్లమ్ ఉంటదని చెప్పి మేమైతే ఒక క్యాబ్ హైర్ చేసుకున్నాము. డ్రైవర్ వస్తాడు. అతనే డ్రైవ్ చేస్తాడు. ఆయననే తిప్పుతాడు. సో, ఎంత మాకు ఒక 3000 అయితే పడింది. అండ్ ఇది గైస్ వ్యూ అయితే ఎళ్ళినాము. సో, ఇదైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, అక్కడైతే వ్లాగ్ తీయలేదు సరిగ్గా. వీడియోస్ తీసినాం. సో, ఆ వీడియోస్‌కి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, దిస్ ఈస్ అవర్ వ్యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇదైతే మన సెకండ్ డే అండ్ షిరిడీలో అదైతే మనది అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ముక్తిధామ్, త్రయంబకేశ్వర్ అవన్నీ వెళ్తున్నాము. ఇక్కడికైతే మనం ముక్తిధామ్కి వచ్చేసినాము. టైం 12 అవుతున్నది. ఫుల్ ఎండ ఉన్నది. నిన్న అయితే ఎండ లేకుండా కానీ ఇవాళ ఎండ ఉన్నది. పైన వెల్కమ్ త్రూ. సో, వెనకాల అండ్ ఎంట్రన్స్ అయితే ఇది అంటే ఇక్కడ ఇట్లా గుడి ఉంది. ముక్తిధామ్ దర్శనం అయితే అయిపోయింది. దాని తర్వాత మేమైతే పంచవటి వెళ్తున్నాము. వెళ్తుంటే మంచి రివర్ ఒకటైతే కనిపించింది. వ్యూ బాగుండే కానీ మధ్యలో దీనివల్ల కనిపించలేదు అనుకోండి. సో, వెళ్ళే దారి నాసిక్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఆ సిటీ అనేది ఒక చిన్న సిటీ అయినా లైక్ బాగా అనిపించింది. మన హైదరాబాద్ లాగానే అనిపించింది. కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నది గైస్, కొంచెం హైదరాబాద్కి ఇంకా దానికి. వ్యూ అయితే చాలా చాలా బాగుండే. లైక్ నది వెళ్తుండే, నదిలో ఇంకా అయితే సిటీ మంచిగా అనిపించింది. అండ్ అక్కడ ఏంటంటే పంచవటిలో మీకు కార్స్ నాట్ అలౌడ్. సో, కార్ అక్కడ పార్కింగ్ చేసేసి అక్కడ ఆటోలే ఉంటాయి మొత్తం అంతా. మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఆటోలే ఉంటాయి. అక్కడ లైక్ ఒక 5 టెంపుల్స్ ఉంటాయి అనమాట. 5, 6 ఒక బండిల్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి అనమాట. సో, ఆ టెంపుల్స్ అన్నీ చూడడానికి ఆ ఆటోలో అంతా మాట్లాడుకోవాలి. లైక్ ఇక మనం ఎంత బార్గెన్ చేస్తే అంత. సో, వాడైతే తీసుకెళ్తాడు. లైక్ మొత్తం ఏమేమి మెయిన్ ఏరియాస్ అండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకోండి, చెప్తాడు. లైక్ పంచవటిలో మెయిన్గా లైక్ త్రివేణి నది అంటే 3 నదులు కలుస్తాయి అనమాట కింద. సో, అది మనకు కనిపించదు అనుకోండి. లైక్ లోపల ఇంకా 2 రివర్స్ ఉంటాయి అంట, పైన ఒక రివర్. సో, అది దాని గురించి కూడా చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇంకా డిఫరెంట్ ఏమంటాం టెంపుల్స్ అయితే ఉంటాయి. గోరారాము, ఇంకోటి కాలారాము అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది మర్చిపోయినా. సో, అట్లా ఇంకా 4, 5 టెంపుల్స్ అయితే ఉంటాయి. అంతా మీకు చూపిస్తాడు. అండ్ ఇంకోటి సీతా గుహ అని ఉంటుంది. అది చాలా రష్ ఉండే అండ్ చిన్న ప్లేస్ అంట. అండ్ ఇక మేమైతే అది వెళ్ళలేదు, టైం పట్టేస్తుంది, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి. సో, ఒకవేళ ఫ్రీ ఉంటే లైక్ టైం ఉంటే అది కూడా వెళ్ళండి, అది కూడా బాగుంటుంది అంట. సో, ఇది మన పంచవటి వీడియో చూడండి. तीन नदियों का संगम होता है अर्ना वर्ना सर्वाइनी गुप्त नदी जो अंदर से बहती है डाउन गोदावरी उगम होता है 30 किलोमीटर त्र्यंबकेश्वर से। 12 साल के बाद जो कुंभ मेला लगता है सारी संतों का स्नाई से
పంచవటి దర్శనం అయితే అయిపోయింది. మొత్తం ఒక 5-6 టెంపుల్స్. నేనైతే టెంపుల్స్ అన్నీ చూపించలేకపోయినా, ఏదో ఒక 2-3 అయితే చూపించిన. అండ్ ఆటోసే ఉంటాయి, మీకు చెప్పినట్టే మొత్తం ఆటోసే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మేము త్రయంబకేశ్వర్కి అయితే బయలుదేరిపోయినాం. సో ఆన్ ద వేలో మంచి మంచి మౌంటైన్స్ అండ్ మంచి అయితే లొకేషన్స్ అయితే మంచిగా ఉండే. అండ్ త్రయంబకేశ్వర్ మేము అప్రాక్స్ ఒక 2:30, 3:30 ఆ టైం 4కి అట్లా రీచ్ అయినాం అనుకోండి. సో రీచ్ అయితే అక్కడ మొత్తం ఇక ఏంటంటే లైక్ 2-3 లైన్లు ఉండే అనమాట. మేము మిస్టేక్ అనాలా, అసలు ఇక మా టైమింగ్ అనాలా, ఏమనాలో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళినాక అసలు ఎంత రష్ అంటే అసలు మీకు ఇక అక్కడ ఉంటే ఇట్లా అయిపోతుంది అనమాట. అంత రష్ ఉండే గాయస్. మొత్తం ఒక 25-30 ఏమంటాము లైక్ రోస్ ఇట్లా మీరు గుడిలో దర్శనంకి వెళ్తే ఇట్లా 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 తిరిగి వెళ్తారు కదా. సో అదైతే ఉండే చాలా. అండ్ కానీ వ్యూస్ అయితే బాగున్నాయి గాయస్. మీరు టెంపుల్ చూసుకుంటే ఇట్లా ఈ బ్యాక్ సైడ్ కొండలు అండ్ బయట టెంపుల్. సో ఈ వ్యూ అయితే బాగుంది. కానీ మేము వెళ్ళింది ఎప్పుడు అంటే ఒక 4 రన్ వేసుకోండి. మేము వెళ్తే లోపలికి వచ్చేసరికి 6-7 4 అవర్స్ 3.5-4 అవర్స్ అయితే మాకు అందులో పట్టింది గాయస్. మీరు చూడండి ఎంత రష్ ఉందో అసలు. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ పిల్లలు ఏడుస్తున్నారు, ఆడ ఫ్యాన్లు నడుస్తున్నాయి, వీళ్ళు నడుస్తలేవు. మళ్ళీ మధ్యలో గుడి వాళ్ళే బిస్కెట్స్ ఇస్తున్నారు, మేము బిస్కెట్స్ ఇచ్చినాము. అండ్ ఇంకా వాటర్ అది ఇది ఇట్లుండే. అది మళ్ళీ 200 రూపీస్ టికెట్ గాయస్. అది 200 రూపీస్ టికెట్ అట్లున్నది అని అంటే ఇక ఫ్రీగా వచ్చిన వాళ్ళు ఊహించుకోండి. ఫ్రీగా వాళ్ళు వచ్చింది 12 o'clock వచ్చిరంట. వాళ్ళ దర్శనం 5:30-6కి అయింది గాయస్. సో మీరు ఇక ఊహించుకోవచ్చు ఎట్లా అయిందో అసలు దర్శనం అనేది. అండ్ అట్లా ఇట్లా చేసి అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము. అండ్ ఇది గుడి వెనకాల ఇది ఒక వ్యూ ఉండే మంచిగా ఒక చెరువులాగా. సో ఇది ఒక వీడియో లాగా అయితే తీసిన. నాకు మంచిగా నచ్చింది. ఇట్లా ఇక్కడ ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది, లైక్ సుకూన్గా, నో ట్రాఫిక్, నో సౌండ్స్, ఏముండదు, అంత బాగుంటుంది. అండ్ బేసిక్ ఇది మాట్లాడాలనిపించింది నాకు. మన దగ్గర ఆటో హారన్ అసలు చూడక ఎన్ని రోజులైంది గాయస్. లైక్ ఆ ఆటో హారన్ అయితే కనిపించింది. అప్పుడెప్పుడో వాడుతుండే, లైక్ మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడుతుండే. తర్వాత అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. మళ్ళీ నాసిక్లో కనిపించింది. మళ్ళీ 2 ఉన్నాయి, సౌండ్ పా అని వస్తుంది. సో ఇక్కడితోనైతే మనము Day 2 అయితే ఎండ్ చేసేస్తున్నాము. Day 3 కూడా దీంట్లోనే పెడదాం అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు Day 3. ఇప్పుడైతే మనం శని సింగాపూర్కి వచ్చినాము. ఇక్కడ శనిదేవుడు ఉంటుంది, అందరికి తెలిసిందే. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇంట్లోకి లాకులు ఉండవు, డోర్లు ఉండవు అసలు. అండ్ ఇట్లా ATMలు కానీ ఏదైనా అసలు లాకులు ఉండవు, షాపులు ఏముండదంట. మీరు అందరు రీల్స్ చూసే ఉంటారు, రీల్స్ సిటీ విత్ నో డోర్స్ అని. సో ఇదే అదనమాట. లెట్స్ గో. టెంపుల్ ఎంట్రీ అయితే ఇట్లున్నది గాయస్. మీరు చెప్పిన కదా, మీరు రీల్స్ చూసి ఉంటే మీకు రీల్స్లలో ఉంటుంది విలేజ్ వితౌట్ డోర్స్ అనే చాలా రీల్స్ కానీ అది ఏది ఉంటుంది. అది ఇక్కడనే పూరా మొత్తం వరల్డ్ అయితే ఇక్కడనే. సో లెట్స్ గో. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ శని సింగాపూర్ టెంపుల్. లోపల ఒక స్టోన్ ఉంటుంది. సో అక్కడనే అందరూ పూజలు అవన్నీ చేస్తారు. సో ఏమి విగ్రహం ఏమి ఉండదు అనమాట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. సో మీరు చూస్తున్నారు కదా ఇదే. అండ్ ఇది మా 3 days జర్నీ ఆఫ్ షిరిడి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటివరకు అయితే బాయ్ గైస్.